అండలు పోలీసే లేకపోతే ఆగవు అత్యాచారాలు, నిరంతర దొంగతనాలు, నిర్విరామ దోపిడీలు. పోలీసే లేకపోతే కుటుంబాలు విచ్ఛిన్నమవుతాయి. పోలీసే లేకపోతే ప్రశాంతత చెల్లాచెదరవుతుంది. పోలీసే లేకపోతే ఎక్కడ శాంతి తీరాలు, ఎక్కడ సుఖజీవనాలు. ఈరోజు ఉదయమే ప్రజాభవన్లో డిప్యూటీ సీఎం గారు పాల్గొన్న సభలో ఒక భావి పోలీస్ ఆఫీసర్, ఈ మధ్య డిఎస్పీలుగా ఇప్పుడు మనందరి పట్టాన ఆనరబుల్ డీజీపీ గారు, ఆనరబుల్ సీఎం గారికి స్వాగతం పలుకుతారు. అనునిత్యం అమ్మను తలుచుకుంటూ తెలంగాణలో ప్రతి సామాన్య కుటుంబం కూడా ఆరోగ్యంగా భద్రంగా ఉండాలి అన్న తలంపుతో ఈరోజు ఒక కొత్త అధ్యాయానికి తెరతీసింది తెలంగాణ ప్రజాపాలనా ప్రభుత్వం. వేదికపైన పెద్దలందరికీ స్వాగతం పలుకుతున్నారు సీనియర్ పోలీస్ అధికారులు ఒకరొకరుగా. అభివృద్ధిలో ఎప్పటికప్పుడు కొత్త అధ్యాయాలు తెరుస్తూ సంక్షేమంలో సరికొత్త చరిత్ర సృష్టిస్తూ సాగుతోన్న ఆనరబుల్ సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ అలైవ్ మన ఆల్ఫాబెట్లో తొలి అక్షరం, అలాగే ప్రభుత్వం యొక్క ప్రాధాన్యంలో కూడా మరి మనందరి క్షేమం, మనందరి భద్రత, మనందరి రక్షణే తొలి ప్రాధాన్యం అని సీఎం గారు వ్యక్తిగత శ్రద్ధతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి మరోమారు మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం పలుకుతూ, పిల్లల్ని, పెద్దల్ని, తల్లులు, తండ్రులు ఇంటికి క్షేమంగా చేరాలని కోరుకోవటం ఎంత సహజమో, తల్లిదండ్రిలాగా బాధ్యత వహించే ప్రజాపాలనా ప్రభుత్వ పెద్ద కూడా అదే కోరుకుంటున్నారు. అదే శీర్షిక అలైవ్. మరి అందరి క్షేమం కోసం, అందరి సౌఖ్యం కోసం సాగుతున్న ఈ సభా వేదికను ఉద్దేశించి ఆనరబుల్ డీజీపీ శ్రీధర్ రెడ్డి గారి సందేశం. Arrive Alive, a campaign for safer roads in Telangana కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన మాన్యులు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి నమస్కారం, స్వాగతం. అట్లాగే ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసినటువంటి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గౌరవ పొన్నం ప్రభాకర్ గారు, గౌరవ ఎమ్మెల్యే జూబ్లీ
నవీన్ యాదవ్ గారు, గౌరవ రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ గారు, గౌరవ రామగుండం ఎమ్మెల్యే ఠాకూర్ గారు, యూనిసెఫ్ నుంచి వచ్చినటువంటి జలాలెం బేను గారు, ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా నమస్కారం, గుడ్ ఈవినింగ్. తెలంగాణ రాష్ట్రంలో రోడ్ల మీద జరిగే ప్రమాదాలను తగ్గించడం, అట్లాగే మరణాలను, గాయపడ్డ వారి సంఖ్యను కూడా తగ్గించడం అన్న ఉద్దేశంతో ఈ అరైవ్ అలైవ్ అన్న కార్యక్రమం కాదు, ఒక ఉద్యమాన్ని ఈరోజు ప్రారంభిస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబూనుకోవడం మాకందరికీ చాలా సంతోషాన్ని ఇస్తుంది. కార్యక్రమానికి ఒక గొప్ప ఉత్తేజాన్ని తీసుకొస్తుందని భావిస్తున్నాను. ఈ అరైవ్ అలైవ్ అన్నది కేవలం రోడ్డు భద్రత మీద అవగాహన కార్యక్రమం మాత్రమే కాదు, ఇది ఒక ఉద్యమంలాగా ప్రజలందరూ ముందుకు తీసుకుపోవాలని కోరుతున్నాను. ఇది కేవలం పోలీసుల పనో, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ పనో, కొందరి పనో కాదు. ఎందుకంటే రోడ్డు భద్రత అన్నది ఒక పెద్ద సామాజిక సమస్యగా మారిపోయింది. అందుకే మొత్తం సమాజానికి సంబంధించిన బాధ్యత కాబట్టే రోడ్లు మరింతగా సురక్షితంగా మార్చడం, ప్రమాదాలు తగ్గించడం, ప్రాణ నష్టం తగ్గడమే ఈ అరైవ్ అలైవ్ ఉద్యమ ప్రధాన లక్ష్యం. తెలంగాణ రాష్ట్ర పరిస్థితిని గమనిస్తే మన రాష్ట్రానికి 30,000 కిలోమీటర్ల మేర విస్తృతమైనటువంటి రహదారి నెట్వర్క్ ఉంది. దురదృష్టవశాత్తు ఈ రహదారులపై ప్రతి సంవత్సరం 27,000 రోడ్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. వీటిలో 7,500 మంది ప్రాణాలు కోల్పోతుండగా 25,000 మంది గాయాల పాలవుతున్నారు. మనం గణాంకాలను పోల్చి చూస్తే తెలంగాణ రాష్ట్రంలో పోయిన సంవత్సరం వివిధ కారణాల వల్ల 800 మంది హత్యలకు గురైతే అదే సమయంలో 7,500 మంది రోడ్ల మీద మరణించారు. అంటే హత్యల కంటే 9 to 10 టైమ్స్ ఎక్కువ మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారు అన్నది తెలుస్తున్నది. 2024తో పోలిస్తే 2025లో యాక్సిడెంట్స్ సంఖ్య పెరిగిన, మరణాల సంఖ్య మాత్రం 500 తగ్గించినాం. దీనికి కారణం ప్రజల్లో కొంత వస్తున్న మార్పు కావచ్చు, కానీ దానికంటే మించి గోల్డెన్ అవర్లో అంటే యాక్సిడెంట్ అయిన మొదటి గంటలోనే బాధితుడిని ఆసుపత్రికి షిఫ్ట్ చేసే ట్రైనింగ్ గత 2 సంవత్సరాల నుంచి మనం ఇస్తున్నాం. రోడ్ల పక్కన ఉండే షాప్స్, హోటల్స్, రెస్టారెంట్స్ ఓనర్స్ అట్లాంటి వాళ్లకు ఫస్ట్ ఎయిడ్లో ట్రైనింగ్ ఇచ్చి వారి ఏరియాలో కనుక యాక్సిడెంట్ అయితే వెంబడే స్పందించి బేసిక్ ఫస్ట్ ఎయిడ్ అందించాలన్న ఉద్దేశంతో ఈ శిక్షణ ఇస్తున్నాం. దానివల్ల కొంత మరణాల సంఖ్య కొంత తగ్గిందని భావిస్తున్నాను. అయితే రోడ్డు ప్రమాదాల మీద ప్రజల్లో సీరియస్నెస్ ఉండటం లేదు. చనిపోయిన వారిలో 70% మంది టూ వీలర్స్ నడిపే వాళ్ళు కానీ, పాదచారులు కానీ ఉన్నారు. పెడెస్ట్రియన్ ఈజ్ ద కింగ్ ఆఫ్ ద రోడ్ అన్న నానుడి ఉంది, కానీ ఇది ఎవరికి తెలియదు. తెలిసినా ఏమాత్రం కూడా పట్టించుకోరు. ఇప్పుడు పరిస్థితి పెడెస్ట్రియన్కు రోడ్డు మీద లాస్ట్ ప్రాముఖ్యం ఇస్తున్నారు. చనిపోయిన వారిలో ఎక్కువ మంది 20, 30, 40 ఇయర్స్ వయసులో ఉన్న వాళ్ళు, అంటే ప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. వారి మరణం కేవలం వాళ్ళ కుటుంబానికే మాత్రమే కాదు, దేశాభివృద్ధికి కూడా నష్టం కలిగిస్తుంది. అందుకే ఈ ఉద్యమం సమాజం కోసమే, ప్రతి కుటుంబ భద్రత కోసం అన్న భావన ప్రతి ఒక్కరిలో కలగాలి. ఈ లక్ష్యం సాధించాలంటే సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతగా వివరించాలి. పోలీస్ డిపార్ట్మెంట్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్తో పాటుగా ప్రజాప్రతినిధులు, ఇతర ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థలు, మీడియా, కార్పొరేట్స్, సెలబ్రిటీస్, సర్ప్ అండ్ మెప్మా గ్రూపులను కూడా ఇందులో భాగస్వామ్యం చేయాలన్నదే మా ఉద్దేశం. ప్రజల ప్రవర్తనలో కూడా ఖచ్చితమైన మార్పు రావాల్సిన అవసరం ఉంది. హెల్మెట్లు తప్పనిసరిగా ధరించాలి. అది పిలియన్ రైడర్ కూడా వస్తుంది. కార్లలో ముందు వెనుక కూర్చున్న వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వాడకూడదు. ఇవన్నీ కూడా చాలా అందరు తెలిసినటువంటివే, కానీ దురదృష్టవశాత్తు వాటి పడకపోవడం వలన, ఎవరికి వారికి వాళ్ళ డ్రైవింగ్ స్కిల్స్ పైన పెద్ద నమ్మకం ఉండడం వలన ఇది యాక్సిడెంట్స్ గురవుతున్నారు. ఇంతకుముందు మనం ప్రతి గ్రామంలో కూడా రోడ్ సేఫ్టీ కమిటీలు వేసుకున్నాం, విలేజ్ రోడ్ సేఫ్టీ కమిటీస్ అని. ఇప్పుడు కొత్తగా సర్పంచ్, వార్డ్ మెంబర్స్ వచ్చిండ్రు కాబట్టి వారు దీన్ని సీరియస్గా తీసుకుంటే బాగుంటుంది. అందుకే జిల్లా స్థాయిలో ఎస్పీ నేతృత్వం నుంచి విలేజ్ స్థాయిలో సర్పంచ్ వరకు, వార్డు మెంబర్ల వరకు కూడా ఈ ఉద్యమాన్ని, అంటే ఆటో డ్రైవర్లు, కార్యకర్తలు, యువత, ట్రాక్టర్ యజమానులు అందరూ కూడా ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అందరు అధికారులు ఈ ఉద్యమంలో పార్టిసిపేట్ చేయాలి. మరీ ముఖ్యంగా డిఫెన్సివ్ డ్రైవింగ్ విధానాన్ని ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే డిఫెన్సివ్ డ్రైవింగ్ అంటే పరిసరాలను కూడా శ్రద్ధగా గమనిస్తూ డ్రైవ్ చేయటమే డిఫెన్సివ్ డ్రైవింగ్. ఈ కార్యక్రమాన్ని ఇప్పటి నుంచి జనవరి 13, 2026 నుంచి జనవరి 24, 2026 వరకు 10 days పాటు నిర్వహిస్తున్నాం, సెలవులను మినహాయించి. ఈ 10 రోజుల కార్యక్రమంలో ఒక్కో రోజు ఒక్కో అంశానికి కేటాయించినాం. డిఫెన్సివ్ డ్రైవింగ్ డే,
విద్యార్థుల యువత దినం, గ్రామీణ రోడ్డు భద్రతా దినం, మహిళా కుటుంబ భద్రతా దినం, మద్యం సేవించి డ్రైవింగ్కు జీరో టాలరెన్స్ దినం, సెలబ్రిటీస్ అండ్ మీడియా దినం, కార్పొరేట్ రవాణా దినం, ఇట్లా 10 రోజుల పాటు 10 రకాలుగా ఏర్పాటు చేసినాం. దీని అమల్లో భాగంగా గ్రామస్థాయి సమావేశాలు, విద్యా సంస్థలు ట్రాఫిక్ అవగాహన కల్పిస్తాము. ఆటోలు, ఆర్టీసీ, ప్రైవేట్ బస్సెస్, క్యాబ్స్, ఊబర్, స్విగ్గీ, జొమాటో డ్రైవర్లకు అవగాహన కల్పిస్తాము. అట్లాగే అరైవ్ అలైవ్ గాలిపటాల పండుగ, రంగోలీ పొట్లు కూడా నిర్వహిస్తున్నాం. మాల్స్, షాండీస్, రైతు బజార్లు, కలెక్టర్ మరియు పోలీస్ కార్యక్రమాలు, ఆసుపత్రులు, కంపెనీలు, ఫ్యాక్టరీస్, మత సంస్థల ద్వారా కూడా ప్రచారం చేసేందుకు నిర్ణయించుకున్నాం. దేశానికి ఆదర్శమైనటువంటి రోడ్ సేఫ్టీ రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దడం అనే లక్ష్యంగా మనం పనిచేయాలి. ప్రతి సంవత్సరం జరుపుకునే రోడ్డు భద్రత కార్యక్రమాలు ఒక రొటీన్లా ఉండకూడదు, సీరియస్నెస్ ఉండాలి. అందుకే అరైవ్ అలైవ్ క్యాంపెయిన్ ద్వారా ఊరూరా ప్రజలను ఏకం చేసి పెద్ద ఎత్తున అందరినీ భాగస్వాములు చేయబోతున్నాం. ఇది ప్రభుత్వ కార్యక్రమం మాత్రమే కాదు, ఇది తెలంగాణ కుటుంబాల ప్రాణాల ఉద్యమం. ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా వివరిస్తే తెలంగాణ రోడ్డు ప్రమాద రహిత రాష్ట్రంగా మార్చగలం. సురక్షితంగా ప్రయాణిద్దాం, సజీవంగా చేరుదాం. ఇదే అరైవ్ అలైవ్. జై హింద్. అరైవ్ అలైవ్ అనేది ఒక ఆదర్శ సంకల్పం మాత్రమే కాదు, మనం చేసుకుంటున్న ప్రతిజ్ఞ, చేపడుతున్న కొత్త దారి అని తెలియజేసే డీజీపీ గారికి ధన్యవాదాలతో. ఇలాంటి దృశ్యాలు మనల్ని ఆలోచింపచేస్తాయి, కొన్ని సందర్భాల్లో ఆవేదనకు గురి చేస్తాయి. సీసీ కెమెరాలకు కళ్ళుంటాయి, అలాంటి కష్ట సమయంలో చూసే మనలాంటి వాళ్లకు కన్నీళ్లు ఉంటాయి. కన్నీళ్లను దూరం చేసేందుకే తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల్లో ఇప్పుడు గుడ్ సామరిటన్ యాక్ట్ అనే ఏవిని మనం చూద్దాం. గుడ్ సామరిటన్ యాక్ట్. పౌరులు స్వచ్ఛందంగా సేవ కోసం ముందుకు రావాలి. నిజమైన సేవ చేసేవారికి మనం ఇచ్చే బహుకరణ ఏది అని మహాత్మా గాంధీని అడిగితే అన్నాడు, మరింత సేవ చేయాలన్న తపన మాత్రమే. అలా తపనతో సాగుతోంది తెలంగాణ పోలీస్, తెలంగాణ ట్రాఫిక్ పోలీస్, తెలంగాణ ప్రభుత్వం. ప్లీజ్ ప్లే. ప్రెషర్కి వాడచ్చు. దాని తర్వాత ఏం చేస్తామంటే లాస్ట్ స్టెప్, ఇంకా బ్లీడింగ్ చాలా కంటిన్యూ అవుతుంటే మనం ఒక టూర్నికే వాడతాం. టూర్నికే ఏంటంటే మనం ఏదైనా స్టిక్ అయినా ఏదైనా కూడా వాడచ్చు అనమాట, అది టైటన్ చేయడానికి. ఈ వీడియో చూపిస్తాను, దానిలో మీకు తెలుస్తుంది. ఒక షార్ట్ వీడియో ఉందండి. సో ఇదేంటంటే మనం జాయింట్స్ పైన పెట్టకూడదు, దాని తర్వాత హెడ్ అండ్ నెక్ ఏరియాలో, అబ్డమెన్లో పెట్టకూడదు, ఏబీసీ చేసినప్పుడు అనమాట. మనకి ఆల్రెడీ తెలుసు, ప్లీజ్ డు నాట్ బీ అఫ్రైడ్ ఆఫ్ ద పోలీస్ బికాస్ గుడ్ సమారిటన్ లా విల్ ప్రొటెక్ట్ అస్. ఇప్పుడు ఏంటంటే చాలామందిని ట్రైన్ చేసాం, అది ఆటో వాళ్ళని, స్కూల్ చిల్డ్రన్, ఊబర్ డ్రైవర్స్, పోలీస్ చాలామందిని ట్రైన్ చేసాం ఆల్రెడీ. సో ఇప్పుడు ఒక షార్ట్ వీడియో ఉందండి, ఒక 30 seconds. అది కనుక ప్లే చేస్తే మనకు ఒక ఐడియా ఉంటుందండి. ఓకే. హలో 108. ఇక్కడ ఏదో యాక్సిడెంట్ అయినట్టుంది సార్, నేను వెళ్ళి చూసొస్తాను. ఒక్క నిమిషం ప్లీజ్. అయ్యో, చాలా పెద్ద గాయమే అయింది. ఓకే, స్టాప్ చేసేయండి, వీడియో ప్లే అవ్వట్లేదు కాబట్టి. లాస్ట్ 2 messages, మీరు కూడా యూ కెన్ సేవ్ లైవ్స్ యూజింగ్ ఏబీసీ యాక్టివ్ బ్లీడింగ్ కంట్రోల్. ఇట్స్ ఎ వెరీ షార్ట్ ట్రైనింగ్. 5 steps ఇంపార్టెంట్ స్టెప్స్ ఉన్నాయి. స్కూల్ పిల్లలు కూడా నేర్చుకోవచ్చు. 6th standard 7th standard స్కూల్ పిల్లలు చేసి ఆల్రెడీ కొన్ని లైవ్ సేవ్ చేసి ఉన్నారు, ఆటో డ్రైవర్స్ వాళ్ళు కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మ్యామ్. డాక్టర్ శైలజ గారికి ధన్యవాదాలు. కొద్దిసేపట్లోనే మీరందరూ ఎదురు చూస్తున్న ఆనరబుల్ సీఎం గారి సందేశం ఉంటుంది. బిఫోర్ దట్ ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ మినిస్టర్ ఫర్ బీసీ వెల్ఫేర్, ట్రాన్స్పోర్ట్, హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ గారి సందేశం. పెద్దలు, గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా డీజీపీ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకు, ఇక్కడికి విచ్చేసినటువంటి రోడ్డు భద్రత, రోడ్డుకు సంబంధించిన ప్రమాదాల అవగాహన సంబంధించిన ఈ సమావేశంలో పాల్గొంటున్న అందరికీ కూడా నమస్కారం. వాస్తవంగా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నుంచి జనవరి 1 నుంచి జనవరి 31 వరకు రోడ్డు భద్రతా మాసోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాలు జరుగుతున్నాయి. మన తెలంగాణ రాష్ట్రం ప్రిపరేటరీగా ముందుగానే అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీసులను, రవాణా శాఖ, ఆర్ఎండ్బి శాఖ, విద్యాశాఖలతోటి
సమన్వయం చేసి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఇందులో ముఖ్యంగా ఎడ్యుకేషన్ వాళ్ళకి అవగాహన చేయడము, ఎన్ఫోర్స్మెంట్ చేయడము, దాని తర్వాత ఇంజనీరింగ్స్ ఎక్కడైతే ఇంజనీరింగ్ కర్వ్స్ ఉన్నాయో వాటిని తొలగించడము, దాని తర్వాత ఎమర్జెన్సీ కేర్కు సంబంధించి మరి ఈ మధ్యలో కేంద్ర ప్రభుత్వం రహవీర్ పథకాన్ని తీసుకొచ్చింది. గతంలో ఇదే పోలీసు యాక్సిడెంట్ అయినప్పుడు ఎవరైనా సమాచారం ఇస్తే వాళ్ళ మీద కేసు పెడతారనేటువంటి భయం ఉండే. కానీ ఇప్పుడు యాక్సిడెంట్ అయితే గోల్డెన్ అవర్ ఫస్ట్ అవర్ లోపల ఆ పేషెంట్ని హాస్పిటల్కి తీసుకోగలిగితే వారికి 25,000 పారితోషికం ఇచ్చి సన్మానం చేసేటువంటి విధంగా చట్టాన్ని తీసుకొచ్చినారు. కాబట్టి ప్రజలందరూ అవగాహన కలిగేసుకోవాల్సిన అవసరం ఉంది. రహవీర్ రహదారి వీరుడుగా మారి ఎవరైనా ఎక్కడైనా దారిలో పోతా ఉంటే యాక్సిడెంట్ అయితే ఫస్ట్ గోల్డెన్ అవర్లో ఆ ప్రాణాలను రక్షించడానికి అవకాశం ఉన్నటువంటి దృష్ట్యా అతన్ని వెంటనే దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్కి తీసుకుపోయే ప్రయత్నం చేయాలని సందర్భంగా కోరుతా ఉన్నా. అదేవిధంగా ఇంజనీరింగ్ సంబంధించి కూడా R&B ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్తో పాటుగా గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అనేక యాక్సిడెంట్ ప్రోన్ ఏరియాస్ ఉన్నాయో వాటన్నిటినీ వరుసగా నేషనల్ హైవేస్ కానీ స్టేట్ హైవేస్ కానీ వాటిని రిమూవ్ చేసే ప్రయత్నం జరుగుతోంది. వాటిని మరింత త్వరితగతిన చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని సందర్భంగా మరి కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఎన్ఫోర్స్మెంట్ ఇటు రవాణా శాఖ కానీ పోలీస్ కానీ సంయుక్తంగా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించేటువంటి వాళ్లకు తాగి నడిపినా, సెల్ ఫోన్తో నడిపినా, హెల్మెట్ లేక నడిపినా, రాంగ్ రూట్ నడిపినా లేదా అతివేగంగా నడిపినా ఈరోజు ప్రమాదానికి కారణమవుతున్న 5-6 అంశాల పట్ల కఠినంగా వ్యవహరిస్తూ డ్రైవింగ్ లైసెన్సులనే రద్దు చేస్తూ వారికి భవిష్యత్తులో వాహనం కొనుగోలు చేయడం కానీ లైసెన్స్ ఇవ్వకుండా ఉండేటువంటి చర్యలు తీసుకునే విధంగా చట్టం లోపల మార్పులు చేర్పులు చేసుకొని ముందుకు పోతున్నాం. ఇటీవలనే శాసనసభలో రోడ్ సేఫ్టీ సెస్ పేరు మీద ప్రజలకు అవగాహన కల్పించడానికి కొంత సేఫ్టీ ట్యాక్స్ చేసి కూడా రాష్ట్ర వ్యాప్తంగా యాక్సిడెంట్ ఇప్పటికే దాదాపు 26,000 యాక్సిడెంట్ అయితే సంవత్సరానికి 8,000 మంది దాదాపు రోజు 20 నుంచి 25 మంది యావరేజ్లో చనిపోతున్నటువంటి తెలంగాణలో మనం వీలైనంత వరకు ఒక్క ప్రాణాన్ని మనందరం ఒక అవగాహన తెచ్చుకొని ఒక ప్రాణాన్ని రక్షించగలిగినా అదెంతో మానసిక తృప్తి. కాబట్టి ఇంత డాక్టర్లు చెప్పినా, పోలీసులు చెప్పినా, ఎవరు ప్రజలు మాట్లాడినా ఈరోజు రోడ్ సేఫ్టీకి సంబంధించి ప్రతి ఒక్కరూ అవగాహన కల్పించుకోవాలి. నేను గౌరవ ముఖ్యమంత్రి నోటీసు వస్తాను. ఈ మధ్య తెలంగాణ ప్రభుత్వం పక్షాన, రవాణా శాఖ పక్షాన విద్యాశాఖతో సమన్వయమై సెలవులు కాగానే ప్రతి విద్యార్థి తమ తల్లిదండ్రుల దగ్గర నుంచి అఫిడవిటీ మేము వాహనాలకు సంబంధించినటువంటి ఏ రహదారి భద్రత ఉన్నాయో ట్రాఫిక్ రూల్స్ ఉన్నాయి వాటిని డీవియేట్ చేయమని ఒక అఫిడవిట్ తీసుకునే విధంగా ఒక కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నాం. దాని ద్వారా వాళ్ళకు ఒక సర్టిఫికెట్ ఇచ్చి ఈ రోడ్ సేఫ్టీకి సంబంధించిన దాని లోపల భాగస్వాములు చేయడంతో పాటుగా రోడ్ సేఫ్టీ అవేర్నెస్ క్లబ్లు పాఠశాలలో ఏర్పాటు చేయడంతో పాటుగా రోడ్ సేఫ్టీకి సంబంధించి పాఠశాలలన్నింటినీ క్లబ్గా ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు ఒక కమ్యూనికేషన్ తోటి రోడ్డు భద్రత గురించి అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టే ప్రయత్నం చేస్తున్నామని మనం చేస్తూ కొన్ని ఇంతకుముందు చెప్పినట్టుగా డాక్టర్స్ కొన్ని ట్రామా సెంటర్స్ ఏర్పాటు చేయడానికి మీ ప్రయత్నం జరుగుతోంది. దాన్ని ఇంకా కొద్దిగా పెద్ద ఎత్తున చేయాలని కోరుతూ ట్రాఫిక్ నిబంధనలు పాటించి ప్రాణాలను కాపాడుకుంటూ ఎదుటివాడు చాలా మంది చనిపోవడం కాదు జీవితకాలం పేషెంట్ అయి కుటుంబానికి భారమై ఉంటున్నటువంటి అనేక వీడియోలు, వందల వీడియోలు చూసిన తర్వాత కూడా మనం చెల్లించక మనం దానికి సంబంధించిన ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోతే మంచిది కాదు తెలియజేస్తూ రోడ్డు భద్రతను పాటిద్దాం, అందరి ప్రాణాలను కాపాడుకుందాం అని మనం చేస్తూ అందరికి నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. గౌరవ మంత్రికి ధన్యవాదాలతో ఆనరబుల్ సీఎం గారు ఇప్పుడు పోస్టర్ లాంచ్ చేస్తారు. అలైవ్ క్యాంపెయిన్ పోస్టర్ లాంచింగ్ బై ఆనరబుల్ సీఎం. అలాగే యూనిసెఫ్ వారు కూడా చిల్డ్రన్ రోడ్ సేఫ్టీకి సంబంధించి అలాగే అలైవ్ క్యాంపెయిన్ క్యాలెండర్ ఇంకా కైట్స్ డిస్ట్రిబ్యూషన్ ఇలా చాలా యాక్టివిటీస్ చేస్తున్నారు. ప్లెడ్జ్ లాంచ్ కూడా చేస్తున్నారు పోలీసు వారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. మరి ఎంఎస్ రాజు ఇంకా ఇతర సహకరించిన అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలతో ఒకసారి యూత్ అందరూ గట్టిగా అనాలి. అరైవ్ అలైవ్ గట్టిగా ఒకసారి అరైవ్ అలైవ్. నేను అరైవ్ అంటా, మీరు అలైవ్ అనాలి. పెద్ద బ్యాండ్ లాగా మోగాలి స్టేడియం అంతా. అరైవ్. అది క్షేమంగా ఇంటికి చేరుకునేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నానికి మీరు బాధ్యత వహిస్తారని ఆశిస్తోంది. ముందు వరుసలో కూర్చున్న సీనియర్ ఆఫీసర్ చేతిలో కూడా ఉన్నాయి అన్ని పోస్టర్స్. యూనిసెఫ్ 3 రాష్ట్రాల ఇన్ఛార్జి ఉన్నారు వేదిక పైన.
జలాలెం బిర్హాను తఫేసి. వారు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల్లో యూనిసెఫ్ కూడా బాధ్యత వహిస్తోంది. ముఖ్యంగా ఇందాకే ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ట్రాన్స్పోర్ట్ చెప్పారు, యూనిసెఫ్ సహకారంతో స్కూళ్ళల్లో కూడా ట్రాఫిక్ ఎడ్యుకేషన్ తీసుకొస్తున్నారు. మనం ప్రతిరోజు ఉద్యోగానికో వ్యాపారానికో లేదా చుట్టాలింటికో పనికి పోయేటప్పుడు ఈ సూత్రాలన్నీ గుర్తుపెట్టుకుంటే ట్రాఫిక్ పోలీసులకు పని లేకుండా, డాక్టర్లకు పని లేకుండా, యాక్సిడెంట్లు దగ్గరికి రాకుండా మరి తెలంగాణను ఒక సేఫ్ తెలంగాణ కూడా ముందుంచుదాం. ఇప్పుడు క్యాలెండర్ ఆవిష్కరణ జరుగుతోంది. మీ అందరికీ తెలుసు, అర్ధరాత్రి స్వాతంత్ర భానుడు ఉదయించిన వేళ ఆగస్టు 14, 1947. మరి 2047ను ఒక ప్రమాణంగా పెట్టుకొని 2047కి మన తెలంగాణను ప్రపంచ పటంలోనే నంబర్ 1గా ఉంచేందుకు చేసే ప్రయత్నంలో భాగమే ఇటీవలే మనం చేసుకున్న తెలంగాణ రైజింగ్. అదిగో సంక్రాంతి పండుగ వచ్చింది. ఈ ఆవిష్కరణలో మనమందరం కూడా పాల్గొంటున్నాం. గివ్ ఎ బిగ్ హ్యాండ్. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి, ఒక పతంగి ఎట్లయితే గాలి ఎగురుతుందో మన ఆలోచనలు కూడా అంత ఉన్నతంగా ఉండాలి. తెలంగాణ నంబర్ 1 రైజింగ్ 2047. ఒకసారి గట్టిగా అండి. నేను రైజింగ్ అంటే మీ 2047. తెలంగాణ రైజింగ్ 2047. అయితే అప్పటి రైజింగ్ ఇప్పటి నుంచే మన బాధ్యత శురువైతుంది. ఆ బాధ్యతల్లో ముఖ్యంగా యూత్. ప్రతి సభలో ఆనరబుల్ సీఎం చెప్తుంటారు, విద్యార్థులు బాగా చదువుకోవాలి, ఐఏఎస్లు కావాలి, ఐపీఎస్లు కావాలి, ఎంటర్ప్రెన్యూర్స్ కావాలి అని. మీరందరూ కూడా అద్భుతమైన తెలంగాణ నిర్మాణంలో మీ బాధ్యతల్ని నిర్వర్తించాలని కోరుతూ, ఇప్పుడు మీ అందరి చప్పట్ల మధ్య షెల్ వి వెల్కమ్ ఆనరబుల్ సీఎం, ప్రియమైన ముఖ్యమంత్రి గారిని స్వాగతించుకుందాం వారి సందేశం కోసం. ఆవిష్కరణ తర్వాత ఆన్లైన్ ప్లెడ్జ్ లాంచ్ అవుతోంది. టేక్ ది అరైవ్ అలైవ్ రోడ్ సేఫ్టీ ప్లెడ్జ్, గివ్ ఎ మెసేజ్ కాల్, రిసీవ్ ఎ ఎస్ఎంఎస్, క్లిక్ ద లింక్. ఆ వివరాలన్నీ మీరందరూ విద్యార్థికులు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతూ, ఇప్పుడు ఆనరబుల్ సీఎం గారి సందేశం మీ అందరి చప్పట్ల మధ్య. స్టూడెంట్స్, మీ శక్తిని చూపించాలి, మీ జోష్ని, మీ హోష్ని ప్రదర్శించాలి. ఆనరబుల్ సీఎం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అరైవ్ అలైవ్ కార్యక్రమానికి రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి గారు, హోమ్ సెక్రటరీ సిబి ఆనంద్ గారు, యూనిసెఫ్ ప్రతినిధులు, రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, జూబ్లీ హిల్స్ శాసనసభ్యులు నవీన్ యాదవ్ గారు, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు, రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ గారు, అదేవిధంగా ఇతర ఉన్నతాధికారులు, వివిధ ప్రైవేట్ సంస్థల యజమానులు, చాలామంది యువమిత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొని రోడ్డు ప్రమాదాల వల్ల
ప్రాణాలు కోల్పోయే విషయంలో అంగవైకల్యంతో కుటుంబ సభ్యులకు తీరని దుఃఖాన్ని అందిస్తున్న సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖ ఒక అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి రోడ్డు ప్రమాదాలను నివారించడానికి అవసరమైన ప్రణాళిక చేపట్టినందుకు పోలీస్ శాఖను మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. ఈరోజు దేశంలో ప్రతి నిమిషము ఒక రోడ్డు ప్రమాదము, ప్రతి 3 నిమిషాలకు ఒక ప్రాణాన్ని కోల్పోవడము ఈ దేశ జీడిపిలో 3% ప్రమాదాల వల్ల నష్టం జరుగుతున్నది. అందుకే ఈరోజు భారత ప్రభుత్వం కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ రోడ్డు మీద జరుగుతున్న ప్రమాదాలను నివారించడానికి విద్యార్థి దశలోనే ఒక అవగాహన కల్పించాలన్న ఆలోచనతో సమాజంలో కొందరి నిర్లక్ష్యం ఇంకొందరికి ప్రాణాపాయంగా మారుతున్నది. వీటన్నిటిని నివారించడానికి నియంత్రించడానికి ఒక మంచి కార్యక్రమం తీసుకొని ఈరోజు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి స్టేడియంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతన జీవన శైలిలో కొత్తగా ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కోవడానికి పోలీస్ శాఖను ప్రక్షాళన చేసుకుంటూ నూతన వ్యవస్థలను ఏర్పాటు చేసి మనం ఎదుర్కొంటున్న సవాళ్లను సమాజానికి అందించాల్సిన సేవల గురించి ఈరోజు నిత్యం మనం చర్చించుకొని నూతన ప్రణాళికలు రచించుకుంటున్నాం. అందులో భాగంగానే ఈరోజు సమాజంలో ప్రధానంగా సైబర్ క్రైమ్ అనేది విపరీతంగా పెరిగిపోయింది. ఒకప్పుడు ఫిజికల్ క్రైమ్, రేప్ అండ్ మర్డర్ ఒక మేజర్ క్రైమ్ లాగా ఉండేది. కానీ ఈనాడు ఫిజికల్ క్రైమ్తో పాటు సైబర్ క్రైమ్ కూడా పోటీపడి మన ఇంట్లో మన మొబైల్లో డైరెక్ట్గా మన ఇంట్లోకి చేరి ఎక్కడో ఉండి పక్క రాష్ట్రంలోనో పక్క దేశంలోనో ఉండి మన యొక్క ఆర్థిక వ్యవస్థను కొల్లగొట్టడానికి ఈరోజు సైబర్ క్రైమ్కు నేరగాళ్ళు ఎక్కువగా పాల్పడుతున్నారు. ఎవరు అని గుర్తించే లోపల ఖజానా ఖాళీ చేయడమే కాకుండా మన ఖాతాలు కూడా మొత్తం మాయమైపోతున్నది సొమ్ము. రకరకాల నేరాలు సైబర్ క్రైమ్లో ఈరోజు జరుగుతున్నాయి. అందుకే భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్రంగా సైబర్ క్రైమ్ను నియంత్రించడంలో తెలంగాణ రాష్ట్రం ముందు భాగాన నిలబడి ఈరోజు ఈ ప్రక్షాళన మొదలుపెట్టింది. ఐఎస్ఐ యాక్టివిటీని నియంత్రించాలంటే కూడా కౌంటర్ ఇంటెలిజెన్స్తో పాటు ఆక్టోపస్ లాంటి సంస్థల్ని, టెర్రరిస్ట్ యాక్టివిటీస్ని లేకపోతే మిలిటెంట్ యాక్టివిటీస్ని కంట్రోల్ చేయడానికి గ్రేహాండ్స్ లాంటి సంస్థలను ఒకప్పుడు ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభించిన మన పోలీస్ వ్యవస్థ ఈరోజు దేశానికే ఆదర్శంగా నిలబడ్డది. అందుకే ఈరోజు నూతనంగా ఎదురవుతున్న సవాళ్ళను ఎదుర్కోవడానికి పోలీస్ శాఖలో ఈరోజు ఈగల్ ఫోర్స్, డ్రగ్స్ గంజాయి ఒక మహమ్మారిగా మారి ఈ సమాజాన్ని పట్టి పీడిస్తున్నది. పంజాబ్ రాష్ట్రం ఈరోజు నిర్వీర్యం కావడానికి డ్రగ్స్ ఒక ప్రధానమైన శత్రువుగా ఆ రాష్ట్ర యువత మీద ప్రభావం చూపిస్తున్నది. అందుకే తెలంగాణ రాష్ట్రం ఆ ప్రమాదాన్ని ముందస్తుగా గుర్తించి ఈరోజు తల్లిదండ్రులు కష్టపడి ఎంతో శ్రమకు తమ జీవితాన్ని మొత్తం శ్రమ రూపంలో సంపాదించి పెడితే ఒకరో ఇద్దరో పిల్లలుంటే ఆ పిల్లలు డ్రగ్స్ బారిన పడితే ఆ వ్యసనాల వల్ల తల్లిదండ్రులకు తీరని దుఃఖం ఉన్నది. ఈరోజు వింత పోకడల వల్ల, విపరీతమైన దురలవాట్ల వల్ల డ్రగ్స్ గంజాయి కూడా ఒక మహమ్మారిగా మన సమాజాన్ని పట్టి పీడిస్తుంది. అందుకే ఈ డ్రగ్స్ గంజాయిని నియంత్రించడానికి మన రాష్ట్రంలోనే, మన పక్క పట్టణంలో కాదు పక్క రాష్ట్రాలు పక్క దేశాల నుంచి వస్తున్న డ్రగ్స్ గంజాయిని నియంత్రించడానికి ఈరోజు ఈగల్ ఫోర్స్ని మనం ఎస్టాబ్లిష్ చేసినాం. దేశంలోనే ప్రపంచంలోనే పోటీ జరుగుతాయి డ్రగ్స్ నియంత్రణలో. మొట్టమొదటి స్థానం తెలంగాణ రాష్ట్రానికి, హైదరాబాద్ నగరానికి ఆ గుర్తింపు వచ్చింది. సివి ఆనంద్ గారు హైదరాబాద్ కమిషనర్గా ఆ అవార్డు రిసీవ్ చేసుకోవడం జరిగింది. అయినా
సమస్య తీరలేదు, ఈ సమస్య ఇంకా పెరుగుతూనే ఉంది. ఇది ఒక మన రాష్ట్ర సమస్యగా దేశ సమస్య. ఇతర రాష్ట్రాలతోని కోఆర్డినేట్ చేసుకొని, ఇతర రాష్ట్ర అధికారులతోని సమన్వయం చేసుకొని ఈరోజు వ్యవస్థను బలోపేతం చేసుకొని డ్రగ్స్ మీద, గంజాయి మీద మన రాష్ట్ర ప్రభుత్వం ఒక యుద్ధం ప్రకటించింది. అదేవిధంగా న్యాచురల్ కలామిటీస్ లేదా క్లైమేట్ చేంజెస్, ఆఫ్టర్ కోవిడ్ క్లైమేట్ చేంజెస్తోని క్లౌడ్ బస్ ద్వారా విపరీతమైన వర్షాలు, మన హైదరాబాద్ కానీ మన నగరాల యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ పర్ డే 2 సెంటీమీటర్స్ వర్షపాతం పడుతుంది అని అంచనాలు వేసుకొని మన యొక్క మౌలిక వసతులను మనం ఏర్పాటు చేసుకున్నాం. డ్రైనేజ్ వ్యవస్థ కానీ, సివరేజ్ వ్యవస్థ కానీ, మన రోడ్ల వ్యవస్థ కానీ క్లైమేట్లో వచ్చిన చేంజెస్ వల్ల 2 అవర్స్లో 20 నుంచి 40 సెంటీమీటర్స్ రెయిన్ఫాల్ ఈరోజు పడుతుంది. మొన్న ఖమ్మంలో వచ్చిన వరదలకు దాదాపుగా 39 సెంటీమీటర్లు 2 గంటల్లో వర్షం పడ్డది. ఈ మధ్యకాలం హైదరాబాద్లో పడ్డ వర్షాలు 2-3 అవర్స్లోనే 20-25 సెంటీమీటర్స్ వర్షం పడుతుంది. ఈ క్లైమేట్ చేంజెస్తోని అదేవిధంగా కొంతమంది కుంటలు, చెరువులు, నాలాలు కబ్జా పెట్టుకొని నీళ్లు ఉండాల్సిన ప్రాంతాలని దుర్మార్గులు, అక్రమార్కులు ఆక్రమించుకుంటే ఆ నీళ్లు మన కాలనీలను ఆక్రమించుకుంటున్నాయి. నీళ్లు ఉండే స్థావరాన్ని మనము కబ్జా పెడితే ఆ నీళ్లు అక్కడ ఉండకుండా మన ఇళ్లలోకి వస్తున్నాయి. అందుకే ఈరోజు చెరువులను, కుంటల్ని, నాలాలని, నీటి నిల్వ చేసే ప్రాంతాలను కాపాడడానికి హైడ్రాను మనం తీసుకురావడం జరిగింది. ఈరోజు ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఎంత విమర్శించినా, ఎవరు ఎన్ని ఆరోపణలు చేసినా మనం పెట్టుకున్న లక్ష్యంతో మనం ఈరోజు ముందుకెళ్తున్నాం. ఈరోజు ఆ లేక్లను పునరుద్ధరించి రేపు సంక్రాంతి ఫెస్టివల్ సందర్భంగా కైట్ ఫెస్టివల్స్ని ఎక్కడైతే ఆక్రమణలకు గురైన లేక్లు ఉన్నాయో వాటిని పునరుద్ధరించి ఈరోజు కైట్ ఫెస్టివల్స్ సంక్రాంతి పండుగ సందర్భంగా మనం నిర్వహించుకుంటున్నాం. ఈరోజు నూతన ఛాలెంజెస్ని ఎదుర్కోవడానికి పోలీస్ వ్యవస్థని మనము బలోపేతం ఏ విధంగా చేసుకుంటున్నామో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రోడ్డు ప్రమాదాలను కూడా ఒక తీవ్రమైన సమస్యగా గుర్తించినాం. సరిహద్దుల్లో యుద్ధంలో చనిపోయే సైనికుల కంటే ఎక్కువ ఈరోజు రోడ్డు ప్రమాదాలలో చనిపోతున్నారు. మా సహచర మంత్రివర్గ మిత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి కుమారుడు రోడ్డు ప్రమాదంలో చనిపోయి ఈ రోజుకి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆ దుఃఖం నుంచి తేరుకోలేకపోయిండు. మరొక మా సహచర మంత్రివర్గ సభ్యుడు ఇండియా క్రికెట్ కెప్టెన్ మొహమ్మద్ అజారుద్దీన్ కొడుకు రోడ్ యాక్సిడెంట్లో చనిపోయిండు. వారు కూడా ఈ రోజుకు ఆ దుఃఖం నుంచి తేరుకోలేదు. బాబు మోహన్, కోట శ్రీనివాసరావు లాంటి సినిమా కళాకారుల పిల్లలు కూడా రోడ్ యాక్సిడెంట్లలోనే చనిపోయినారు. ఈ మధ్యకాలంలో పోలీసు అధికారులు కూడా రోడ్డు ప్రమాదాలలో చనిపోయినారు. రోడ్డు ప్రమాదం మన తప్పిదం వల్ల జరగకపోవచ్చు, ఎదురున్నవాడు తప్పు చేస్తే కూడా శిక్ష మనకు పడే అవకాశం ఉంది. దీనికి ప్రధానమైన కారణం మైనర్లు ఇంట్లో తల్లిదండ్రులు వాహనం ఇవ్వడం వల్ల రోడ్డు మీదకి వచ్చి అవగాహన లేకుండా వాహనాలు తోలడం. 2 డ్రంక్ అండ్ డ్రైవ్, వాళ్ళ సంతోషం కోసం, క్షణికమైన ఆనందం కోసం వాళ్ళు చేసే పార్టీలో లేకపోతే ఇతర వ్యసనాల వల్ల తాగి బండి నడపడం వల్ల వాళ్ళకే కాదు ఎదురుగా ఉండే వాళ్ళకు కూడా ఈరోజు ప్రమాదం జరుగుతున్నది. కాబట్టి ఈరోజు మైనర్లు బండ్లు నడపడం లేదా డ్రంక్ అండ్ డ్రైవ్లో బండ్లు నడిపే వాళ్ళని నియంత్రించాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉన్నది. వాళ్ళ మీద కఠినంగా కూడా వ్యవహరించాలి. స్పీడింగ్తోని మీరు చలానాలు వేస్తున్నారు, కానీ సంవత్సరం అయిన తర్వాత డిస్కౌంట్స్ ప్రకటిస్తున్నారు. దానివల్ల ఎలాగూ తగ్గిస్తారు కదా, మళ్ళీ చూద్దాంలే అన్న వ్యవస్థ ఈరోజు ఒక సమస్యగా మారింది. అందుకే పోలీస్ సిబ్బందికి, శాఖకు నేను సూచన చేస్తున్నా, ఈ చలాన్స్ వెయ్యడం అనేది వెయ్యకుంటేనే నియంత్రించి వాళ్ళకి అవగాహన కల్పించాలి. తప్పని పరిస్థితిలో ఎవరి మీదైనా చలానా వేస్తే ఒక్క పైసా తగ్గించకండి. మూడవది, వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్తోని డైరెక్ట్గా డిపార్ట్మెంట్కి సింక్రనైజ్ చేయండి. ఎప్పుడు చలానా పడితే ఆటోమేటిక్గా వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళి డిడక్ట్ అయ్యి పోయే విధంగా ఈరోజు బండి రిజిస్ట్రేషన్కి వచ్చినప్పుడే ఆ బండి యజమాని యొక్క ఖాతాను మీరు తీసుకోండి. బ్యాంక్ అకౌంట్ను అటాచ్ చేయండి. ఏ బండి అయితే స్పీడింగ్ చేస్తుందో, ఏ బండి అయితే సిగ్నల్ జంప్ చేస్తుందో, ఏ బండికి అయితే చలానా పడుతుందో ఆటోమేటిక్గా ఆ యజమాని అకౌంట్లో నుంచి
నగదులు బదిలీ అయ్యే విధంగా మీరు ఈరోజు టెక్నాలజీని వాడుకోండి, బ్యాంకులను కూడా సమన్వయం చేసుకోండి. లేకపోతే ఈ ప్రమాదాలను నియంత్రించడం కష్టమవుతుంది. ఇలాంటి ప్రమాదాలకు పాల్పడే వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరించాలి. పిల్లలకు వాహనాలు ఇచ్చి ప్రమాదాలకు కారణమైతే వాహన యజమాని మీద కూడా కేసులు కట్టాలి. అప్పుడే చిన్నపిల్లలకు అందుబాటులో వాహనాలు పెట్టడం మానేస్తారు. ఇవన్నీ జరగాలంటే ప్రాథమిక విద్యలోనే పిల్లలకు అవగాహన కల్పించాలి. ఈరోజు పోలీసుతో పాటు రవాణా శాఖకు సంబంధించిన వాళ్ళు కూడా హెవీ లోడ్ ఈ మధ్యకాలంలో చూసినాం. ఒక క్రషర్, ఒక టిప్పర్ హెవీ లోడ్తో తీసుకెళ్లి ఆర్టీసీ బస్సును గుద్దితే 30-40 మంది బస్సులో ఉండే అమాయకులు చచ్చిపోయినారు. అంటే ఇట్లాంటివి మనకు సంబంధం లేకపోయినా, మనం తప్పు చేయకపోయినా ఎదురుగుండే వాళ్ళు తప్పుల వల్ల మన ప్రాణాలు కోల్పోతున్నాం. దీన్ని నియంత్రించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదనే, రవాణా శాఖ, పోలీస్ శాఖ సిబ్బంది మీద ఉన్నది. అందుకే రవాణా శాఖ, పోలీస్ శాఖ ఈరోజు ఒక అవగాహనతో ముందుకు వెళ్ళాలి. రాష్ట్ర ప్రభుత్వంలో రోడ్ సేఫ్టీ అథారిటీ ఉన్నది. ఒక అడిషనల్ డీజీ ఆఫీసర్ నేస్తున్నాం. ఆ పోస్టింగ్ ఎలా ఉందంటే పనిష్మెంట్ పోస్టింగ్ కింద వేసినట్టుగా ఉంది. చాలామంది ఆ పోస్ట్ వేయంగానే అతన్ని పనిష్మెంట్ కింద వేసినట్టుగా భావిస్తున్నారు. ఇప్పటి నుంచి దాన్ని రివైవ్ చేయదలుచుకున్నాము. ఈరోజు ఏదైతే ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్మెంట్ ఉందో కన్సర్న్ కమిషనర్స్ దగ్గర ఒక వింగ్ కింద పనిచేస్తుంది. ఆ వింగ్ ఎలా ఉందంటే కమిషనర్ గారు ఒకవేళ ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తే తప్ప ఈ ట్రాఫిక్ నియంత్రించడానికి కష్టమవుతుంది. ఇట్ ఈజ్ లైక్ అన్ 6th ఫింగర్. అట్లా కాకుండా అడిషనల్ డీజీ స్థాయిలో డీజీపీ తర్వాత ఈ రోడ్ సేఫ్టీ అండ్ ట్రాఫిక్కు సంబంధించి డీజీఆర్ అడిషనల్ డీజీ క్యాడర్ ఆఫీసర్ నేసి కంప్లీట్గా ఒక స్ట్రక్చర్ను తయారు చేసి ఎక్కడ కూడా సిగ్నల్ జంప్ చేసినా, స్పీడింగ్ చేసినా, ఎక్కడైతే ట్రాఫిక్ జామ్లు ఉన్నాయో, ఫ్రీ లెఫ్ట్ ఎక్కడైతే ప్రాబ్లం అవుతున్నదో అన్ని సీసీ కెమెరాలు పెట్టి అన్ని కార్పొరేషన్ మున్సిపల్ కార్పొరేషన్స్ ఏరియాలో హైదరాబాద్ నగరంలో ఆల్రెడీ మనం గూగుల్ సంస్థతో ఒక ఎంఓయూ చేసినాం. ఈ ట్రాఫిక్ సిస్టమ్ని అంతా స్టడీ చేసి ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి. ఈరోజు మన కమాండ్ కంట్రోల్ రూమ్ ఉన్నది బంజారా హిల్స్లో. వీటన్నిటిని కూడా సాంకేతిక నైపుణ్యంతో ఈ సాంకేతిక నైపుణ్యాన్ని ఉపయోగించుకొని ఈ వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. రీసెంట్గానే నేను పోలీస్ టాప్ ఆఫీసర్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన ఈ ట్రాఫిక్కు సంబంధించిన కంప్లీట్ వ్యవస్థను మనం ఈరోజు పూర్తిగా నిర్ణయం తీసుకునేది ఉంది. ఎట్లయితే హైడ్రా, ఎట్లయితే ఈగల్, ఎట్లయితే సైబర్ క్రైమ్ని మనం స్ట్రెంగ్తెన్ చేసినామో ఈరోజు ట్రాఫిక్ నియంత్రించడానికి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ను ఈరోజు నియంత్రించాలి. ఒకప్పుడు లా అండ్ ఆర్డరే ప్రాబ్లం ఉండే, లా అండ్ ఆర్డర్లో ప్రాబ్లం ఉండే. ఈరోజు లా అండ్ ఆర్డర్ కాదు, ట్రాఫిక్లో మర్డర్స్ కంటే ప్రమాదమైనాయి. ఒక్కొక్కసారి 20 మంది 30 మంది కూడా ఒక ప్రమాదంలో చచ్చిపోతుందంటే ఇవన్నీ మనుషులు చేసిన తప్పిదాల వల్ల జరుగుతున్న హత్యలుగానే భావించాలి. వీటిని నియంత్రించాలి అంటే ట్రాఫిక్ విధి విధానాలను ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు కూడా విధి విధానాలను కంప్లీట్గా ప్రక్షాళన చేసుకొని ఒక నూతన చట్టాన్ని తెచ్చుకోవాలి. ఈ నూతన చట్టం పాఠశాల స్థాయిలోనే విద్యార్థులకు అవగాహన కల్పించాలి. వాళ్ళ బాధ్యతను పెంచాలి. ప్రతి వీక్ ఒకసారి స్కూల్లో, ప్రతి వీకో ప్రతి నెలకో స్కూల్స్తో కోఆర్డినేషన్ చేసుకొని ఆ పిల్లలని సిగ్నల్ వ్యవస్థ మీద అవగాహన కల్పించే విధంగా, ట్రాఫిక్ను నియంత్రించే విధంగా వాళ్ళని రోడ్డు మీద వాళ్ళను ఒక క్రమశిక్షణ కలిగిన భారతీయులుగా తీర్చిదిద్దాల్సిన అవసరము అధికారుల మీద, రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. తప్పకుండా వీటన్నిటిని ప్రక్షాళన చేస్తాం. ఈ రకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ట్రాఫిక్ సమస్యని, యాక్సిడెంట్స్ని, రోడ్ సేఫ్టీని ఒక ప్రధానమైన ఎజెండాగా తీసుకుంటుంది. దీనికి విధి విధానాలు రూపొందించి క్రమశిక్షణ కలిగిన అధికారులకు అక్కడ బాధ్యత ఇచ్చి దీని ఒక టాప్ ప్రయారిటీ టాస్క్ కింద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. దానికి సంబంధించిన చర్యలు తీసుకోవాల్సిందిగా డీజీపీ గారికి సూచన చేస్తూ ఒక మంచి కార్యక్రమాన్ని అలైవ్ అనే కార్యక్రమాన్ని తీసుకొని అవగాహన సదస్సు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు పోలీస్ శాఖను అభినందిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి వారికి ధన్యవాదాలు. I request Honorable DGP to felicitate Honorable CM and Honorable Minister with mementos. అందరూ దయచేసి నిలబడాలి.
అందరం కలిసి జనగణమన పాడదాం ప్లీజ్. విద్యార్థులు ఇందాకే అనుకున్నాం, తెలంగాణ అంటే డిసిప్లిన్, తెలంగాణ అంటే డివోషన్, తెలంగాణ అంటే డెడికేషన్. శ్రీవాణి గారి పాట కొనసాగుతుంది. పాట ప్లీజ్ ప్లే ది సాంగ్. థ్యాంక్స్ టు ఆల్ ద డిగ్నిటరీస్. ఎందరో పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలతో పోలీస్ శాఖ తరఫున ఇప్పుడు అందరం జనగణమన గొంతెత్తి పాడదాం. బాబు నేను చెప్పినప్పుడు స్టార్ట్ చేయాలమ్మా, రెడీ ఉండండి. ఇప్పుడు లెట్స్ సింగ్ నేషనల్ యాంథమ్ జనగణమన. ప్లీజ్ ప్లే. जनगणमन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे जय हिंद.